ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రవి గారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? భానుమతి రామకృష్ణ గారివి అత్తగారి కథలని ఒక పుస్తకం ఉంది జయ. భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి కదా ఆవిడ. యాక్ట్రెస్గా ఉన్నారు, దర్శకత్వం వహించారు, సంగీతం బ్రహ్మాండమైన పాట, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసినట్టున్నారు, మరి కథలు రాస్తారు, రాశారు బోల్డ్ అని. అత్తగారి కథలు చాలా ఫేమస్. అందులో అత్తగారు అరటికాయ పొడి అని ఒక కథ ఉంది. అరటికాయ పొడి చేశారు వాళ్ళ అత్తగారు. ఆవిడ అరటి చెట్టుకి వాళ్ళ దొడ్లో గెలలు పడవన్నమాట. మనకి ఇది కేవలం కాయలు కాసే చెట్టు కాదు, ఇది ఆకుల చెట్టేనని నమ్మిస్తారు కొడుకుని కోడల్ని. ఆకుల కోసమే వేశాను, రోజు నేను అన్నం తింటానికని చెప్తారు. అయితే ఈ వీళ్ళ దగ్గర నుంచి అరటి పిల్లకలు పట్టుకెళ్ళి పక్క అవతల సందులో ఎవరో వేసుకెళ్తే వాళ్ళకి 4 గెలలు వచ్చినాయి. ఆ కాయలన్నీ వీళ్ళకి తెచ్చిచ్చారు. అదేమిటి మన చెట్టుకు రావన్నావు కదా, మన పిల్లకలకి ఎలా వచ్చాయి అని వీళ్ళు అడిగితే ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంటారు, కనపడరు అనమాట. అలాంటప్పుడు ప్రశ్నలకు సమాధానం రావాల్సి వచ్చినప్పుడు ఈవిడ రాస్తారు, భానుమతి గారు ఆ అరటి చెట్టు తల్లి పిల్ల అన్నిటికీ ఆకులన్నీ మా అత్తగారికి సమర్పించడమే సరిపోయింది. ఆవిడ ఏనాడు ఆకును బతకనిచ్చేవారు కాదు. అన్ని ఆకులు కోసేస్తే దాని సత్తా ఏముంటుంది? వాళ్ళ ఇంట్లో ఉన్న వంటవాడు అప్పులో అప్పస్వామినో ఎవడో ఒక వంటవాడు ఉంటాడు, అప్పలాచారి. ఆ వంటవాడికి కూడా అరిటాకులు కావాలి. ఇద్దరు కలిసి దాన్ని ఒక్క ఆకు కూడా బతకనివారు, మారాకేస్తే కోసేస్తారు. అందుకని ఈ కథ చదివినప్పుడల్లా గొప్ప సరదాగా ఉండేది. మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు కనపడతారు. అయితే నేను మొన్న మెహరా సుబ్బారావు గారిది నేను నీకు మొక్కుబడి కథ చెప్పానా, వారిది కూడా అత్తగారు అరటి చెట్టు కథ ఒకటి ఉంది. గొప్ప సరదాగా ఉంది. ఈ కథలో ఏం రాస్తారంటే, అత్తగారు వాళ్ళ ఇంట్లో పితృకార్యం, పప్పు రుబ్బుతున్నారు కానీ అత్తగారి మనసులో లేదు. ఏమిటి అంటే ఆవిడ ఎప్పుడో పోయిన భర్తను తలుచుకుని బాధపడుతోంది కాదు, పితృకార్యానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కావాలి. అందులో అరిటాకులు మెయిన్. చిన్న చిన్న డొప్పలు చేస్తారు అరిటాకులతోటి. ఈ పితృకార్యాల వ్యవహారం దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, పై వాళ్ళకి తెలియదు, కానీ అరటి డొప్పలు కావాలి. అరిటాకులు దొరకల. ఎదురుగుండా ఇంట్లో ఒక చెట్టు ఉంది, చెట్లు ఉన్నాయి. కోడల్ని అడిగారు, ఏమే వాళ్ళని అడిగావంటే, నేను వెళ్ళి చూశానండి, ఆవిడ కోసుకోమంది 4 చెట్లకేమో గెలలేసున్నాయి, గెలేసిన చెట్టుకు ఆకు కొయ్యకూడదు, మిగిలినవన్నీ చిరిగిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లేదు. మనవడిని పంపించారు, బజార్ అంతా తిరిగి వచ్చారు, ఎక్కడా దొరకల. పెద్ద మనవడు పని అయిపోయింది, వాడు వెళ్ళి వచ్చేసాడు. రెండో మనవడికి ట్రిప్కి 50 రూపాయలు చొప్పున ఆశ పెట్టి వాడిని 2 ట్రిప్పులు ఎండలో కూడా తిప్పారు. మా అమ్మ ఎక్కడా లేవు నానమ్మ ఇవి అంటాడు, ఆకులు లేవు. వీళ్ళకి అవతల పక్కన అచ్యుతవల్లి గారు ఎవరో ఒక ఇల్లు ఉంది, అచ్యుతలక్ష్మి, వాళ్ళకి బ్రహ్మాండమైన అరటి చెట్లు ఉన్నాయి, కానీ ఆవిడ చచ్చినా కొయ్యదు. మా ఇంట్లో కూడా నేను బజార్ నుంచి తెప్పించుకుంటానండి అంటోంది. అడిగినా ఆకు రాలదు. అనుకోకుండా క్షీరసాగరంలో నుంచి సముద్భవించిన మోహినీదేవిలాగా ఆవిడ వీళ్ళ ఇంటికి వచ్చింది ఈ టైంలోనే. అత్తగారు ఇట్లా అరిటాకులు దొరకలేదండి అంటే, కుర్రాడితో పంపిస్తానండి అందుట. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఆవిడే పంపిస్తానందే అంటే కోస్తుందనమాట అని సంతోషించారు, రిలాక్స్ అయిపోయారు. ఒక అరగంట పోయాక వాళ్ళ పనివాడి చెమటలు తుడుచుకుంటూ వచ్చాడు. బజార్ అంతా తిరిగాను అమ్మగారు, ఎక్కడా దొరకలేదు అని చెప్పాడు. బజార్లో ఏమిట్రా మీదోటి కాదండి, బజార్లో చూసి రమ్మన్నారు, అబ్బాయిని వాళ్ళు బాగా కోటేశ్వర్లు, లాయర్ గారి భార్య ఆవిడే. అందుకని వాళ్ళ ఇంట్లో కుర్రాడు ఉన్నాడు, అరే పక్కింటి మామగారికి అరిటాకులు కావాలి, బజార్ అంతా వెతికిరాంది. బజార్ అంతా వెతికారు, వడగాడుపు వాటి వల్ల ఆకులు లేవు. ఈయన మళ్ళీ హతాశురాలైపోయింది అత్తగారు. కొడుకు అన్నారు, ఈ అబ్బాయి కుమారుడు ఏమన్నారు, ఏముందమ్మా విస్తర అడ్డాకులు ఎలాగో ఉన్నాయి కదా వాటితో వాడుకుందాన్ని, చిచ్చి అట్లా పనికిరాదు అని ఇవి గట్టిగా కేకలేశారు. ఇన్నేళ్ళైంది ఎప్పుడు ఇట్లా జరగలేదు, అరిటాకు లేకుండా తద్దినమేమిట్రా, పితృకార్యానికి అరిటాకు ఉండాలి అని ఆవిడ చాలా దిగులు పెట్టుకున్నారు. ఈ లోపల ఒక అవధాని గారు ఒక ఆయన వీళ్ళకి పితృకార్యం గట్టెక్కించడానికి వస్తారుగా, మా పితృకార్యం చేయటానికి బ్రాహ్మణ ఆయన భోక్తల్ని కూడా తీసుకుని వచ్చారు. భోక్తలంటే భోజనం చేయడానికి వచ్చేసరికల్లా అన్నీ సిద్ధంగా ఉన్నాయా సుగుణమా అని అడిగితే అరిటాకులు దొరకలేదండి అన్నారు. ఇంతే కదా, మా ఆవిడ మా ఇంటికి వెళ్ళిరాబోయని కుర్రాన్ని మళ్ళీ సైకిల్ ఇచ్చి పంపించారు. వెళ్ళేటప్పుడు గుర్తుకి తన వాచి కూడా ఇచ్చారు పిల్లాడికి. అదేమిటండి టైం ప్రకారం చెప్తానంటే, టైం కాదు ఏం కావాలన్నా ఇస్తుంది, మా ఆవిడ అరిటాకులు మాత్రం ఇవ్వదు, గుర్తు కోసం నేనే పంపానని నా వాచి ఇచ్చి పంపిస్తున్నాను, వెళ్ళి అడిగిరమ్మన్నారు. ఆవిడ 4 చక్కగా 4 ఆకులు విస్తర్లకి భోక్తలకి తర్వాత వాటికి పంపారు. కుర్రాడి ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైంది, మధ్యాహ్నం అయిపోయింది. చూస్తున్నారు వీళ్ళు, అన్ని కార్యక్రమం అంతా తయారుగా ఉంది, ఇది కావాలంతే. అవన్నీ కొంచెం చిరిగిపోయినాయి ఆకులు. అత్తగారు అరిచెట్టు కేకలు పెట్టారు, పిల్లాన్ని కేకలేశారు, ఏమిట్రా ఇట్లా చేసుకొచ్చాము అని.
కాదు మధ్యలో ఎవడో ఫ్రెండ్ కనపడితే సైకిల్ ఆపి ఆగాను, వాడు చింపేశాడు అన్నారు. ఫ్రెండ్ కాదే మామ, ఒక ఆవు వచ్చింది, ఆవు నోరుతో పట్టించింది, బలవంతంగా దాని నోట్లోంచి లాగేసరికి ఇదంతా చిరిగింది అన్నాడు. ఆవిడకి పిచ్చి కోపం వచ్చింది. కానీ అవధాని గారు ఏమన్నారు, నువ్వు కంగారు పడకండి, ఆవేగా మంచిదే, అదేం చెడు కాదు అని ఆ ఉన్న ఆకుల దగ్గర వేసుకుని ఆ పని పూర్తి చేశారు. సమాప్తం అయ్యింది. ఇందులో ఏమిటి, వీళ్ళు ఎందుకు వేసుకోకూడదు, వీళ్ళకి దొడ్డి వాకిలి పెరడు ఉన్నాయి. అరటి చెట్లు మనకు అచ్చిరావు. పూర్వకాలంలోట ఎప్పుడోనూ ఈ అత్తగారి భర్తగారి ముత్తాతో ఎవరో 90వ ఏట అకాల మృత్యువు చెందారు. అరటి చెట్టు వేసిన రోజే ఆయన పోయారు కాబట్టి అరటి చెట్టు అచ్చిరాదు అని మానేశారు. ఇప్పుడు మన దగ్గర కూడా అరటి చెట్టు అచ్చిరాదు అని చెప్తారు. మనకు అరటి చెట్లు అచ్చిరావు, గేదెలు అచ్చిరావు, ఆవులు అచ్చిరావు, ఇలా మనకు అనుకుంటాగా ఆను లేకుండా ఆనమాయి లేకుండా తెచ్చుకోకూడదు, ఆను లేకుండా చేయకూడదు. అచ్చిరావు కాబట్టి ఇంత పెద్ద పెరడున్నా వీళ్ళు అరటి చెట్టు వేసుకోలేకపోయారు. అయితే ఇది చెప్తారు కథ, మన రచయిత ఒక కోడలతో ఈ కథ చెప్పిస్తారనమాట. ఆవిడ చెప్తోంది, ఇట్లా అంటారా మా అత్తగారు, మా పినమావ గారి ఇంటికి వెళ్ళాం. పినమావ గారు బ్రహ్మాండమైన ఇల్లు కట్టారు, 3 ఫ్లోర్లు. ఆ ఇంటికి వెళ్తే వాకిట్లో ఎంత పెద్ద పందిరేశారో, పందిరికి అన్ని రాటలకి నిండు గెలలతో ఉన్న పెద్ద పెద్ద అరటి చెట్టు స్తంభాలు కట్టారు. ఆశ్చర్యపోయాం మేము. లోపలికి వెళ్ళి చూద్దాం, ఎంత ఇల్లు కట్టారు. పెద్ద అబ్బాయికి 4 ఆడపిల్లల తర్వాత ఈ ఇల్లు కట్టంగానే కొడుకు పుట్టాడు. చిన్న అబ్బాయికి అదేదో ఉద్యోగం వచ్చింది, ఆడపిల్లకి బ్రహ్మాండమైన సంబంధం కుదిరింది. ఇల్లు పాలు పొంగినట్టు పొంగుతోంది వాళ్ళది. ఇల్లు వాకిలి అంతా చూసాం. తీరా పెరట్లోకి వెళ్ళి చూద్దాం కదా, 4 మనుషులు చేతులతో పట్టుకున్నా చుట్టలేనంత పెద్ద అరటి పాదు ఉంది అక్కడ. అబ్బా, వెంటనే వచ్చేసినాయి ప్రశ్నలు. చూపించింది, చూసారా వీళ్ళు వేసుకున్నారు, మన ఇంట్లో వద్దంటారు, వీళ్ళ దగ్గర చూడండి ఎన్ని ఉన్నాయో అంటే. మా అత్తగారు ఊరుకోలేదు, వీళ్ళ అత్తగారు ఊరుకోలేదుట. తర్వాత అన్ని ఇల్లంతా చూపించాక ఆ తోడుకోడలని అడిగారు, ఏమే అరటి చెట్లు ఉన్నాయి ఏమిటే అని అడిగితే, మనకు అచ్చిరాదు కదండి అని కోడలు ముక్తాయించింది. అయినా కూడా ఆవిడేమందిట, అబ్బే మనం ఈ ఇల్లు కొనేటప్పుడే ఉన్నాయి అత్తక్కయ్య, మనం ఏం వేయలేదు, ఉన్నాయి, నీలా పాలా దానికి ఏముంది, దాని దారిన అది పెరుగుతుంది, ఇల్లు అది కట్టాం, దాని దారిన అది వృద్ధి చెందింది, అంతేను అని అనేసరికల్లా మనకు అచ్చిరాదు కదండి అని కోడలు అడిగితే, అంటే మనం వేస్తే అచ్చిరాదు, దానంతటా అది ఉంటే తప్పు లేదమ్మా అని చెప్పింది పిన్నత్త గారు. ఇప్పుడు దానంతటా అది ఎటా వస్తుంది అరటి చెట్టు, దానంతటా అది బీజ వ్యాప్తి చెందే అవకాశం లేదు అరటి చెట్టుకి. పిలకలు పక్కన రావాలి. ఇలా నడిచింది. వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ కోడలు అత్తగారిని గూటిచ్చింది బాగానే. ఏమిటి, వీళ్ళు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళకి అన్నీ కలిసి వచ్చినాయి, మీరేమో కాదంటారు, దొడ్డి వాకిలి ఉండి లేదా అరిటాకులకి ఎవరో ఒకళ్ళు దేవరిచ్చాల్సి వస్తుంది, లేదా బజార్లో వెంబడబడాల్సి వస్తుంది. అవలేదు ఇది. కొద్ది రోజులు పోయాక ఒకరోజు అత్తగారు పెద్ద కేకలు పెట్టారు, చూడరా ఏమైందో అని. ఏమిటి, గోడ పక్కనే ఉన్న సన్నజాజి పందిరి కింద ఒక పిలక కనపడింది. ఆ ఆవిడ పెట్టిన కేకలకి ఇంకు పోసుకుంటున్న పిల్లాడు ఒళ్ళంతా పోసుకున్నాడు, పెనులో ఇంకు పోసుకుంటున్నాడు. గడ్డకి వేసుకుంటున్న శ్రీవారు గడ్డ మీద ఘాటు కూడా పడింది. రేజర్లు, పాతకాలం రేజర్లు అట్లాంటివి కదా, పరిగెత్తుకొచ్చారు అందరూ. అది చూడంగానే కొడుకు ఏమన్నాడు, పోనీలేమా వాడెవడో వస్తాడుగా, వాడితో పీకిచ్చి అవతల పారే అంటే, ఇంకా నయం పీకించడం అంటే శ్రీ మహాలక్ష్మి అంది ఆవిడ. అదేమిటి మనకు అచ్చిరాదన్నావు కదంటే, అంటే మనం వేసుకుంటే అచ్చిరాదు, దాని రకంగా ఏమొచ్చింది, వీళ్ళ ఇంటి పక్కనే అచ్యుతలక్ష్మి గారి ఇల్లు ఉంది, అక్కడ అరటిపాదులు ఉన్నాయి. అది మెల్లిగా నేల మీద దుంప పాకి వీళ్ళ పెరట్లో గోడ పక్కనే ఒక పిలకేసుకొచ్చింది. ఆ గోడ ఏముంది, ఒంటరాయి గోడలు కడతారు, ప్రహరీ గోడలు. ఇక దాన్ని పెంపొందించారు. అయిందే బాగా అరటి చెట్లు వృద్ధి చెందినాయి. మా అత్తగారు ప్రతిలో ఆ పూట అయితే పువ్వులు కోసుకోవడం కూడా మానేసి దానికి పాదు చేసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులు ఇట్లా గడిచింది, అరటి చెట్లు బాగా పెరిగినాయి. ఎదురుంటే ఆవిడ వచ్చింది ఏదో మాట చెప్పడానికి. ఏమిటి అంటే, ఆవిడ కూతురు కడుపుతోంది, పిల్లకి ఏమన్నా చేసి పెట్టామంటే, అన్నీ చేశానండి, పట్టుకెళ్తున్నాము, బొబ్బట్లు చేయాలి, అరిటాకు కావాలి బొబ్బట్లు వత్తటానికి, ఒక అరిటాకు కోసుకోవటానికి వచ్చా. సరే, ఈవిడ చాలా అత్తగారు ఉదారంగా మనవాడిని పిలిచారట, ఒరే నువ్వు వీళ్ళపై గోపి నానాజీ ఇద్దరుకు పోయి అరిటాకు కోసుకురండి రా అన్నారు. వెనక్కి వెళ్తే ఏముంది, ఒక్క ఆకు తీరుగా లేదు, అన్నీ చీలిపోయినాయి. అయ్యో ఇట్లా ఉన్నాయి, చూసుకోలేదు అన్నారు. సరే, ఏం చేస్తాలేండి, ఏ బజారో పంపిస్తానని ఆ ఎదురింటి ఆవిడ కొడుకు ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. అసలు రహస్యం ఏంటంటే, అత్తగారు ప్రతిరోజు పొద్దున్నే అరటి చెట్లు పరామర్శించి ఆకులన్నీ చీరేస్తారు. ఎవ్వరికి ఇవ్వటం ఇష్టం లేదు ఆవిడకి. ఇప్పుడు అరటి చెట్టు పొడుగ్గా కనపడుతోంది అనుకో, ఎవరో ఒకళ్ళు అడుగుతారు. నిజంగా నేను చిట్టుకూడు వెళ్తే అరిటాకు కనపడితే ఆకు కోసుకుని అన్న తింటాను చేయ. నేను టిఫిన్ చేసామంటే పెద్ద ఆకు ఉంది, అందరం ఎందుకు ఈ ప్లేట్లని తోముకోవడం, హాయిగా అరిటాకులు తిందామని అరిటాకులు కోసుకొచ్చేసుకుంటాం. ఆ మన దొడ్లో అరిటాకు ఉందంటే ప్రతి వాళ్ళకి దాని మీద ఏ అవసరం వచ్చినా వీళ్ళ దొడ్లో ఉందనిపిస్తుంది. అందుకని పొడుగ్గా వచ్చిన ప్రతి ఆకు చల్లగా చీరేస్తారు.
సూపర్. కిందన్ని ఆవిడ చీరేసి మన చిన్న మనవాడిని గోడెక్కించి వాడితో పైవి కూడా చీరేస్తారనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు చూడు, ఎవరైనా మనకి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అనిపిస్తుంది, మనం ఇవ్వాల్సి వస్తే మనకేమనిపిస్తుంది? అదే కదా. మనం కూడా అంతే కదా. ఈ మధ్యతరగతి మందహాసం పుస్తకంలో బెహరా సుబ్బారావు గారు రాసిన ఆ బుక్లో ఈ అత్తగారు అరటి చెట్టు, మీకు కుదిరితే భానుమతి రామకృష్ణ గారి అత్తగారు అరటికాయ పొడి చదవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కథ మహా బాగుంటుంది, ఆ కథ మహా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నమస్తే. నమస్తే.